థ్యాంక్ యూ. కూడా క్యూట్ గానే ఉన్నావు. బల్బ్ లాగా వెలిగిపోతుంది. దేశంలో ఎంతమంది కష్టాలు పడుతున్నారు, అందుకే మారాను. నా కష్టాన్ని మాత్రం అర్థం చేసుకోవా? మనం తర్వాత మాట్లాడుకుందాం. నీకోసం నాటుకోడి పులుసు, చేపల పులుసు చేయడానికి కోచింగ్ కి వెళ్తున్నాను. ఇంటి పనులన్నీ నేర్చుకున్నాను. గుడ్డలు బాగా ఉతుకుతున్నానని మెచ్చుకున్నారు తెలుసా? మీ పేటలోని మీ అమ్మా నాన్నలందరికీ నేను మంచి కోడలుగా ఉంటాను. నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్ళు అవుతున్నాయి. నేను నిన్నే నమ్ముకున్నాను. నన్ను మోసం చేయకు. నేను నిన్నేమి మోసం చేయను. మరెందుకు వేషం? అయ్యో, నీకు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. అర్థం కానక్కర్లేదు, దీన్ని వదిలేయ్. నేను వదులుకోలేను. వదిలితే చచ్చిపోతాను. డోంట్ లీవ్ మీ. నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను. ఐ విల్ డై. నా ప్రాణాలు ఇప్పుడు నీ చేతుల్లోనే ఉన్నాయి. రియల్లీ? అదే ముద్దివు. జీసస్, నన్ను మన్నించు. గంగాధరం, సింహరాశి, మఖ నక్షత్రం. 4వ ఇంట్లో ఉన్న రాహుని 10వ ఇంట్లో ఉన్న గురువు చూస్తే శత్రుక్కల్ అంటే విరోధులు ఉండనే ఉండరు. చాలే ఊరుకోవా, నువ్వు ఒకడవే. ఉన్నాడయ్యా, ఈయనకి శత్రువు ఉన్నాడు, కానీ కంటికి కనిపించడం లేదే. ఒక్కోసారి పాతాళంలోంచి వస్తాడు, ఇంకోసారి పొగలా వస్తాడు. జీడీ గారి జాతకం చూసి ఆ మాయగాడిని పట్టుకోవడానికి ఏదైనా మార్గం ఉందేమో ఆలోచించి చెప్పు. ఒక యాగం చేస్తే అంతా సరియా పోగు. అలాగా చెప్పండి, వెంటనే అగ్ని కూడా ఏర్పాటు చేస్తాను. కానీ యాగంలో పొగ రాకుండా చూసుకోండి. ఈ యాగత్తిని వెంటనే చేయడం ముఖ్యమల్లే. దాన్ని ఎవరు ఎప్పుడు చేయాలన్నదే వడరే ముఖ్యం. ఏంటంటే మీరు, మేము అర్జెంట్ అంటుంటే ఎప్పుడు ఎక్కడా అని ఇలా నానుస్తూ కూర్చుంటే అయ్యగారి ప్రాణానికే ముప్పు. అంతా అయిపోయిన తర్వాత మీరు ప్రారంభించేలా ఉన్నారు. ఈ ఇంట్లో నిండు అమావాస్య నాడు అయ్యగారి అబ్బాయి చేతుల మీద ఒక మహారుద్రయాగం చేయిస్తే ఎలా ప్రశ్న తిన్నుపోయి. చాలు చాలు. ఇగో, సమస్య పరిష్కరిస్తామని నిన్ను తీసుకొస్తే నువ్వు కొత్త సమస్య తీసుకొచ్చావేంటయా? ఎంత విషయం? నంబూద్రి 25 ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్. నీకు సెపరేట్గా సినిమా వేసి చూపించగలవా? 25 సంవత్సరాల క్రితం ఫ్యాక్టరీలో పెద్ద గొడవ జరిగింది. గొడవ తీరనేలేదు. జీడీ గారు కోపం వచ్చి ఫ్యాక్టరీ మూసి పారేశారు. ఆయన శత్రువులు ఏం చేశారంటే ఆయన భార్యని కొడుకుని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి చంపారేశారు. ప్రతి సంవత్సరం ఆయన చనిపోయిన భార్యకి కొడుక్కి పిండ ప్రదానం కూడా చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు సముద్రపోటు నుంచి 4 గవ్వలేరుకు వచ్చి కొడుకుని తీసుకురామంటే మేము ఎక్కడి నుంచి చేస్తాం? గ్రహం కాలం జాతకం ఇది నిజం, అబద్ధం అల్లే. ఆయన కొడుకు బతికే ఉన్నాడు. ఏంటో నువ్వు అనేది? ఆయన కొడుకు బతికే ఉన్నాడా? జాతక ప్రకారం ఆయన కొడుకు బతికే ఉన్నాడు.
ఏ డాలర్ నన్ను మోసం చేసిందో ఆ డాలరే నా కళ్ళని ఇప్పుడు నిజం చేస్తోంది. అలావుద్దీన్కి ఫారిన్ కార్ ఉందని, డబ్బు ఉందని మనం మోసపోయామని అనుకున్నాం కదా. వాడు పుట్టుకతోనే పెద్ద కోటీశ్వరుడురా. గంగాధర్ వాడు తన కొడుకని తెలుసుకోవడానికి ముందే అలావుద్దీన్ని నా అల్లుడుగా చేసుకు తీరుతాను. డాడీ, డాడీ, అలావుద్దీన్ చాలా మంచివాడు. డాడీ, డాడీ, ఏమిటమ్మా చూస్తున్నావు? ప్రేమ గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా దయాదాక్షిణ్యాలు లేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉండడం వల్లనే నీలాంటి ప్రేయసి ప్రేమికుడి ఫోటోని కాల్చి పాలలో కలిపి తాగే నసిటి ఉండేది. అదంతా వన్సపాన టైం అమ్మా. ఇప్పుడు కాలం బాగా చేంజ్ అయిపోయింది. ప్రేమ మహత్యం అర్థం చేసుకున్న నాలాంటి తల్లిదండ్రులు చాలా డెవలప్ అయ్యారు. అందుకని అల్లుడు గారి ఫోటో కాల్చి మామగారు పాలల్లో కలిపి తాగడం కొత్త రూట్ అనుకుంటున్నాను. అందుకని దీన్ని కాల్చి బూడిద చేసుకుని తాగారా? మీకు జీర్ణం అవుతుందా? వాడారే, ఒకప్పుడు ప్రేమ అనే మాటనే జీర్ణించుకోలేకపోయేవాడిని. ఇప్పుడు అదే జీర్ణమైనప్పుడు ఇది జీర్ణం కాదంటావా? అమ్మా, ఒక కలర్ ఫోటో ఇస్తావా? బాగా టేస్టీగా ఉంది. ఏంటిది? ఇడ్లీలు తినేసాను, దోశ తీసుకురా అన్నట్టు చెప్తారు. డాడీ, బాసు అంటే మీ అమ్మాయికి లవ్ మ్యారేజ్ చేద్దాం డిసైడ్ అయిపోయారా? ఎగ్జాక్ట్లీ. అయ్యా భగవంతుడు, ఏంటి నాకు ఈ శిక్ష? అయ్యా కాపాడే వాళ్ళు ఎవరు లేరా భగవంతుడా?